నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వదిన కొంప ముంచినటువంటి మరిది. వదిన గనుక ఎమ్మెల్యేగా ఉంటే ఆయన షాడో ఎమ్మెల్యేగా చేశారు. వదిన మంత్రిగా ఉంటే ఆయన షాడో మంత్రిగా చేసి సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, ఒకటి కాదు బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటి కార్యక్రమాలు చేసి వదిన రాజకీయ జీవితానికి సమాధి కట్టేశాడు. ఆ వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు ఎవరు అనుకునేవారు, కన్ఫ్యూజ్ అయ్యేవారు. మన రజనీ గారు ఉన్నారు కదా, విడుదల రజనీ గారి యొక్క మరిది అయినటువంటి మన గోపి అంటే ఆయన పేరు. ఆయన వదిన యొక్క రాజకీయ జీవితానికి సమాధి అయితే కట్టేశాడు. ఇక్కడ చూడండి, బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా గోపి. ఈ గోపి ఎవరంటే మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఉన్నారు కదా, ఆమెకు మరిది అంట. విడుదల రజనీ గారి భర్తను ఎవరు చూసి ఉండరు, కానీ అదే ఈ షాడో ఎమ్మెల్యే, ఈ షాడో మంత్రిగా చేసినటువంటి గోపి అంటే తెలియని వాళ్ళు చిలకలూరిపేటలో లేరంటే అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే మొత్తం వ్యవహారాలు వదిన తరపున నడిపింది మరిది గోపినే కాబట్టి. వైకాపా హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ మరిది గోపీనాథ్ అధికారం అండతో చేసిన అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయన వైకాపా ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. పేరుకే మేడము, మొత్తము సారే చేసేవాళ్ళు. సెటిల్మెంట్లు చేయాలన్నా, బదిలీలు చేయాలన్నా, భూ వివాదాలు సృష్టించాలన్నా, దాన్ని తీర్చాలన్నా, లేదా ఎవరినైనా బెదిరించి డబ్బులు వసూలు చేయాలన్నా మొత్తము సారగారే చూసేవాళ్ళు. మేడం కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే. వెనకాల షాడో ఎమ్మెల్యేగాను మరియు షాడో మంత్రిగా చేసింది మాత్రం గోపీనాథే అంటున్నారు. తన కనుసన్నల్లో యంత్రాంగాన్ని నడిపించారు. పురుషోత్తమపట్నం కేంద్రంగా దందాలు, దౌర్జన్యాలకు తెగబడ్డారు. తన వదిన రజనీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా మరింత జులుం ప్రదర్శించారు. జగనన్న కాలనీలకు భూముల కొనుగోలు పేరుతో పాటు క్వారీలు, మైనింగ్లు, వ్యాపారాల నుంచి అక్రమ వసూళ్లు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. గోపి అరాచకాలను కొందరు పార్టీ నేతలు మంత్రి రజనీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సో మీ మరిది దౌర్జన్యాలు చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది రజనీ దగ్గర ప్రస్తావిస్తే ఆమె పట్టించుకోలేదంట. పట్టించుకోకపోవడంతో చిలకలూరిపేటలో గోపికున్నటువంటి చెడ్డ పేరు వల్లనే చిలకలూరిపేట సీటు కూడా ఆమె కోల్పోవడం జరిగింది. తర్వాత గుంటూరులో వెళ్ళి పోటీ చేయవలసి వచ్చింది. సో చిలకలూరిపేటలో రజనీ మీద కన్నా ఎక్కువ అసమ్మతి గోపి మీద ఉన్నట్లయితే తెలుస్తోంది. నియోజకవర్గంలో రేషన్ మాఫియా అంతా అనుచరులతో నడిపించారు. నెలకు 10 లక్షల వరకు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతో పాటు అదనంగా 3%. చూడండి, రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే ప్రభుత్వానికి 3% చెల్లించాలి, మిగతా 3% అదనంగా అంటే ఆర్ ట్యాక్స్ అంటే రజనీ ట్యాక్స్ అంట. రజనీ ట్యాక్స్ కూడా వసూలు చేశాడంట. ఇక్కడ చూడండి, రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వానికి చెల్లించే ఫీజుతో పాటు అదనంగా 3% ఆర్ ట్యాక్స్ వసూలు చేయించడంతో సహా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తే ఫ్లాట్కు 5 లక్షలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఒక బిల్డరు చిలకలూరిపేట సమీపంలో ఏదైనా అపార్ట్మెంట్ కట్టాలంటే ఒక్కొక్క ఫ్లాట్కి 5 లక్షల రూపాయలు ఈ రౌడీ మరిది ఎవరైతే ఉన్నారో గోపి అయితే వసూలు చేసేవాడంట. కప్పం కట్టకపోతే కొరీలు వేసి అధికారుల చేత నిర్మాణాలు నిలిపించేసేవారు. అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారిని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్క రోజు కూడా పని చేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరిపేటలోనే పాగా వేశారు. బాపట్ల జిల్లా నుంచి చిలకలూరిపేట మీదుగా వెళ్లే గ్రనైట్ లారీల నుంచి 15,000 రూపాయలు వసూలు. అసలు చేయని దందానే లేదు. గ్రనైట్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీసు తీసుకోండి, బెదిరింపులు చూసుకోండి, భూ కబ్జాలు చూసుకోండి. ఇన్ని చేస్తే ఎట్లా గెలుస్తారనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొత్తగా వెంచర్ వేయాలన్నా, అపార్ట్మెంట్ నిర్మించాలన్నా కప్పం కట్టాల్సిందే. సో వదిన పేరు చెప్పి మరిది సర్వం చిలకలూరిపేటను నాకేశాడు. మరి నాకేసిన డబ్బులు వదినకే ఇచ్చాడా, తన సొంత ఖర్చులకు వాడుకున్నాడా తెలియదు. ఒకవేళ వదినకు ఇవ్వకపోయి ఉంటే ఆయన మీద కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె చర్య తీసుకొని ఉండాలి కదా. కాబట్టి వదిన అండదండలతోనే, వదిన ఖజానా నిండడం కోసమే మరిది ఈ దందాలన్నీ చేసినట్లు తెలుస్తా ఉంది. మట్టి, ఇసుక ఒకటి కాదు, ఏమి తీసుకున్నా సర్వ
సర్వం నాకేసినారంట. మద్యం సిండికేట్లు, బార్లు కూడా అన్ని గోపి కనుసొన్నల్లోనే కొనసాగాయి. అంటే ఈయన షాడో ఎమ్మెల్యే అనే దానికన్నా ఈయనే చిలకలూరిపేట ఎమ్మెల్యే, ఆమె షాడో ఎమ్మెల్యే అనడం ఉత్తమము. సో మరిది చేష్టలతో వదిన రాజకీయ జీవితము సమాధి పడింది, సమాప్తము. ఏసీబీ కేసు కాబట్టి ఖచ్చితంగా శిక్ష కూడా పడే అవకాశం ఉంది. శిక్ష పడితే ఇక పోటీ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి చిలకలూరిపేట రజని రాజకీయ జీవితము ఇక్కడితో సమాప్తము అని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.